నమస్తే, వెల్కమ్ టు పల్లవి ప్రస్థానం. మట్కా మూవీతో సాంగ్ రచయిత మ్యూజిక్ ట్యూన్ చేసింది అయితే జిల్లేల మహదేవయ్య గారు. కాకపోతే ఆ పాట పాడడం ఒక ఎత్తు అయితే దానికి ట్యూన్ చేయడం రచయిత అంతా తనే. ఇప్పుడు బాగా వైరల్ అయింది ఆ సాంగ్. అసలు ఆ సాంగ్ స్టోరీ ఏంటి, ఆ సాంగ్ ఇతని ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఒక్కసారి అతనితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎక్కడ చూసినా మీ పాటే వినిపిస్తుంది. ఆ పాట ఫస్ట్ స్టోరీ చెప్పండి మాకు ఒకసారి. అది మునుపు మేము బయట జానపదాల్లో పాడుకునే వాళ్ళం అమ్మ. కానీ ఒకసారి మేము షూటింగ్ వెళ్ళినప్పుడు మా జయసింహ సార్ గారు ఎక్కడికి, మట్కా మూవీ షూటింగ్ కి? మట్కా కాదు, ఈ పుష్ప 2 షూటింగ్ వెళ్ళినప్పుడు ఈ మా పిలుచుకుపోయిన సార్ గారు, జయసింహ సార్ గారు, సార్ నా ఫ్రెండ్ ఒక డైరెక్టర్ కరుణాకర్ గారని ఉన్నారు, అక్కడికి పోదాం రండి, అది మట్కా సినిమా షూటింగ్ జరుగుతుంది, మనకి ఏదన్నా వాళ్ళకు అవసరం వస్తే పాటలు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో అక్కడికి పిలుచుకుపోయారు. పిలుచుకుపోయిన తర్వాత ఈమె చేత ఒక 4-5 పాటలు పాడించారు. ఇంకా కొందరు మా వాళ్ళు వీళ్ళు పాడారు. అన్నీ స్టాప్ చేసి రామాపురం రాములయ్య అనే పాట మేము రాసుకొని ఉన్నాము. ఆ పాట బాగుంది, ఈ ఒకసారి పాడండి అమ్మా అని. ఆ పాట మేము రామాపురం రాములయ్య రాయి మలిసి నైసుకాడు అని నేను రాసేయడం. కానీ వాళ్ళు ఏం చేసిన దాంట్లో కొంచెం మార్పు, సినిమాకి తగ్గట్టుగా రామా టాకీస్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేటోడ అని కొంచెం మార్పు చేసుకున్నారమ్మా. అది బయటకు వచ్చింది, పాట బయటకు వచ్చింది. ఆ పాట మొత్తం కూడా మీదే అది? అవునమ్మా, ఆ పాట రాసింది నేనే, దానికి బిట్స్, హార్మోనియం బిట్స్ వాయించింది నేనేనమ్మా. ఓకే, అది బిగినింగ్ ఒక మ్యూజిక్ ట్యూన్ వస్తుంది, మా కోసం ఒక్కసారి వాయించుతారా? ఎగ్జాక్ట్ టోన్ బిగినింగ్ అప్పుడు ఈ టోన్ వచ్చిన తర్వాతే మళ్ళా డాన్స్ వేసుకుంటా ఉంటారు ఈ మ్యూజిక్ కి. నిజం. దీని తర్వాత మళ్ళా సాంగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఆ సాంగ్ మొత్తం కూడా మీరే ప్లే చేశారా? అవునమ్మా, అంత కాదు, ఫస్ట్ స్టార్టింగ్ మ్యూజిక్ మాత్రమే నేను, ఈ ట్యూన్ ఆ ట్యూన్ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు డోలకు పాట వాళ్ళు సెట్ చేసుకున్నారు. పాటకు ముందుగా ఈ మ్యూజిక్ వింటానే ఏ పాట అని చెప్పగలుగుతాం. ఇప్పుడు ఇది వింటానే నెక్స్ట్ రంగురాల పాటే. ఈ పాటను, ఈ మ్యూజిక్ ఈ పాటనే వాళ్ళు మళ్ళీ మార్చుకొని జెంట్స్ దగ్గర పాడించుకున్నారు మేడం. నేను పాడినాను ఈ పాట ఆల్రెడీ వాళ్ళ ఎదుట మా సారు వాయించినాడు. ఈ బిట్టును చూస్తానే కరుణకుమార్ సారు ఈ పాటను, ఈ బిట్టును అప్పుడే పెన్ను పేపర్ తీసి రాసేసుకున్నారు. ఆ ట్యూన్ చాలా బాగుంది. అవును మేడం. ఇది కొట్టకుండా ఒక్కసారి అది కొడుతుంది. అమ్మా, మట్కా మూవీలో ఫస్ట్ మీరు ఏదైతే వాళ్ళకి ఒక పాట ఇచ్చామంటున్నారు కదా, ఒక్కసారి ఆ పాట పాడతారా? తప్పకుండా పాడతాను. రామాపురం రాములయ్య రాయి మల్లి నైసుగడ, రామాపురం రాములయ్య రాయి మల్లి నైసుగడ, రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనము, రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనము. ఆకాశం రంగు చీర, హరో రొడ్డ కాడ ఆకాశం రంగు చీర, ఆ చీర నేనే గట్టి నీ కోసం చూస్తూ ఉంటే, ఆ చీర నేనే గట్టి నీ కోసం చూస్తూ ఉంటే, నన్ను చూడాలని లేదా జోరే దింపాలని లేదా, నన్నే చూడాలని లేదా జోరే దింపాలని లేదా. రామాపురం రాములయ్య రాయి మల్లి నైసుకాడ, రామాపురం రాములయ్య రాయి మల్లి నైసుకాడ, రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనిత
చేతిలో ఉన్నది పన్నితనము అల్లి బిల్లి సీర్ర అద్దాల అంచు రైగాట అల్లి బిల్లి సీర అద్దాల అంచు రైగా ఆ సీర నేనే గట్టి సిల్లంకూరికి నేనే పోతే ఆ సీర నేనే గట్టి సిల్లంకూరికి నేనే పోతే చిల్లంకూరి చిన్ననికే నేనే జోలలు పడేస్తే చిల్లంకూరి చిన్ననికే నేనే జోలలు పడేస్తే రామాపురం రాములయ్య రాయి మల్లి చెన్నైసు కాడ రామాపురం రాములయ్య రాయి మల్లి చెన్నైసు కాడ రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పన్నితనము రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పన్నితనము రాతిలో ఉన్నది పన్నితనము చేతిలో ఉన్నది పన్నితనము చేతిలో ఉన్నది పన్నితనము గురువుకి తగ్గ శిష్యురాలు. ఆయన ట్యూన్ కి మీ రాగానికి ఆ డప్పుకి ఎంత బాగుంది తెలుసా, న్యాచురల్ గా ఉంది. నిజంగా చెప్తున్నాను కదా, ఎంత న్యాచురల్ గా నేను ఎంజాయ్ చేసా. ఆ ట్యూన్ ని 10 సార్లు వినిపించుకున్నా నేను. ఆ ట్యూన్ బాగుంది బాగుంది అనేసి. ఆ బిగినింగ్ ట్యూన్ ఉంది కదా, నాకు చాలా చాలా ఇష్టము. సరే, ఇప్పుడైతే ఇది పాడినారు మీరు. ఇప్పుడు ఈ పాట అయితే పాడినారు, దీన్ని వాళ్ళు మార్చినారు కదా, కొద్దిగా మార్చినారు. ఆ మార్చిన మార్పు కూడా పాడతారు. పాడండి. రామాటెక్స్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడ రామాటెక్స్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడ రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనము రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనము రామాటెక్స్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడ రామాటెక్స్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడ రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనము రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనము అల్లీపురం మేడ ఆకాశము రంగు చీర అల్లీపురం మేడ ఆకాశము రంగు చీర ఆ సీర నేనే గట్టి నీ కోసం చూస్తూ ఉంటే ఆ సీర నేనే గట్టి నీ కోసం చూస్తూ ఉంటే నన్ను చూడాలని లేదా రాళ్ళు అమ్మాలని లేదా జోరు దింపాలని లేదా రాళ్ళు అమ్మాలని లేదా రామాటెక్స్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడ రామాటెక్స్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడ రాతిలో ఏమున్నది నీ చేతుల్లో ఉన్నది పనితనము రాతిలో ఏమున్నది నీ చేతుల్లో ఉన్నది పనితనము రామాటెక్స్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడ రామాటెక్స్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడ రాతిలో ఏమున్నది నీ చేతుల్లో ఉన్నది పనితనము రాతిలో ఏమున్నది నీ చేతుల్లో ఉన్నది పనితనము చేతుల్లో ఉన్నది పనితనము. మామూలుగా వర్క్ని ఎంత ఎంజాయ్ చేస్తే ఏ వర్క్ అయినా సరే బాగా ఎంజాయ్ చేస్తే దాని అవుట్పుట్ అనేది చాలా బాగుంటది. మీ విషయంలో పాట పాడేటప్పుడు ఆ పాటతో పాటు మీ హావభావాలు, ఆ స్టెప్పులు, ఆ ఊపు అంటే అనిపిస్తుంది నిండు మనసుతో హార్ట్ఫుల్ గా పాట పాడతా అన్నట్టే మాకు అనిపిస్తుంది. అంతేనా మేడం? నేను అంతే, ఎక్కడ పోయినా అంతే, నేను హార్ట్ఫుల్ గా పాడతా అన్నారు. అవునవును, మనస్ఫూర్తిగానే పాడతా. నేను ఎక్కడ పోయినా కానీ మనస్ఫూర్తిగానే పాడతా. ఎవరన్నా పాడుతా ఉన్నా కానీ ఆ పాట కొత్తదైతే కానీ మనస్ఫూర్తిగా వింటా, మనసు పెట్టి వింటా, ఆ పాట ఖచ్చితంగా నేర్చుకుంటా. మీరు పాట పాడేటప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నా, ఎంత ఎంజాయ్ చేస్తా అన్నారు. మామూలుగా ఈ పాటలు పాడేసినారు, పాట పాడిన ప్రతిసారి ఆ ఊపు, అది హావభావాలు, ఆ ఎక్స్ప్రెషన్స్ చాలా ఎంజాయ్ చేస్తా అన్నారు. అవునవును మేడం, చాలా చాలా ఆనందంగా కూడా ఉంటుంది నాకు పాడాలంటే. అది మా గురువు గారు నాకు ప్రతి అక్షరం నేర్పించినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం. నేనైతే ఈ పాటలు మట్కా మూవీలో పాటలు అయితే అయిపోయినాయి.
ఇప్పుడు మీ గురుగారు ట్యూన్ చేస్తారు. పుష్ప 2 మూవీలో ఇప్పుడు సాంగ్ పాడేసుకుందాం. ఓకేనా? ఓకే, తప్పకుండా మేడం. ఓరే రారా నా అందగాడ, రాత్రిరంతా వస్తావని నీ రాక కొరకు నేనెదురు చూస్తి మామా. రారా నా అందగాడ అందాల చిన్నవాడ, రారా నా అందగాడ అందాల చిన్నవాడ, రాత్రిరంతా వస్తావని రాక కొరకు చూసినాను, రాక వచ్చిన ఊరు ఒరిమేన మామ. రారా నా అందగాడ అందాల చిన్నవాడ, రారా నా అందగాడ అందాల ఉన్నగాడ. రాత్రిరంతా వస్తావని నేను పట్టు చీర కట్టుకుంటి మామా. నువ్వు రాకపోయేసరికి రారా నా అందగాడ అందాల చిన్నవాడ, రారా నా అందగాడ అందాల చిన్నవాడ, రాత్రిరంతా వస్తావని పట్టు చీర కట్టుకుంటే, రాత్రైనా రాకపోతే పట్టు చీర చింపి వేసిరో ఒరిమేనమ్మా. రా ఓరే రారా నా అందగాడ, రాత్రిరంతా వస్తావని నీ రాక కొరకు నేనెదురు చూస్తి మామా. నువ్వు రాకపోయేసరికి రారా నా అందగాడ అందాల చిన్నవాడ, రారా నా అందగాడ అందాల చిన్నవాడ, రాత్రిరంతా వస్తావని పట్టు చీర కట్టుకుంటే, రాత్రైనా రాకపోతే పట్టు చీర చింపి వేసిరో ఒరిమేన మామ. రారా నా అందగాడ అందాల చిన్నవాడ, రారా నా అందగాడ అందాల ఉన్నగాడ. ఓరే రారా నా అందగాడ, రాత్రిరంతా వస్తావని నేను మల్లె పూలు పెట్టుకుంటి మామా. నువ్వు రాకపోయేసరికి అరే రారా నా అందగాడ అందాల చిన్నవాడ, రారా నా అందగాడ అందాల చిన్నవాడ, రాత్రిరంతా వస్తావని మల్లె పూలు పెట్టుకుంటే, రాత్రైనా రాకపోతే మల్లె పూలు పెరిగి వేసిరో ఒరిమేన మామ. రారా నా అందగాడ అందాల చిన్నవాడ, రారా నా అందగాడ అందాల ఉన్నగాడ, రారా నా ఉన్నగాడ అందాల చిన్నవాడ, రారా నా అందగాడ అందాల ఉన్నగాడ.
మీ జోష్ ముందర తట్టుకోవడం ఎవరి వల్ల కాదు అసలు. మేడం. ఈ పాటలన్నీ ఒక హిట్ అయ్యి మీ పాటల మీద చాలా మంది డాన్స్లు పాటలు అవన్నీ వేస్తున్నారు కదా. అవును, అవును. వాళ్ళకి ఏం చెప్తారు? థ్యాంక్స్ చెప్తారా? థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ చాలా. నాకు కాదు, ఆ. మీ ఫ్యాన్స్ కి చెప్పాలి. మా ఫ్యాన్స్ కు ఈ పాటకు చాలా మంది లైక్ చేసి, చాలా మంది డాన్సులు వేసి, చిన్న పిల్లలు కూడా అసలు గుడికి పోయేటోళ్ళు కూడా వేస్తున్నారు మేడం. ఒక వీడియో అయితే గుడికి పోతా వేస్తా ఉన్నారు. చాలా నాకు ఆనందంగా ఉన్నది. వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం. ఓకే, మీ ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్ మా చెప్పేశారు. ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్. రారా నా అందగాడ, రామా టాకీస్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేటోడ, ఈ 2 పాటలు ఒక మంచి ఊపు ఊపింది. మీ నోట్తో ఇప్పుడు పాట పాడుతా అంటే నాకే జోష్ వస్తుంది. మీరు పాట పాడేటప్పుడు కూడా ఏమి డాన్సులు, ఏమి జోష్, చాలా ఆనందంగా పాడుతా ఉండారు. నెక్స్ట్ మీ పాటలతో ఏ హీరో డాన్స్ వేస్తే బాగుంటుంది అనుకుంటా ఉండారు? మేడం పవన్ కళ్యాణ్ గారు. ఇంకా నెక్స్ట్ నేను పాడబోయే పాట పవన్ కళ్యాణ్ సారు వేస్తే వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఎంతో ఆనందిస్తారు, నేను కూడా ఎంతో ఆనందిస్తానని నా కోరిక ఉంది మేడం. ఓకే, ఖచ్చితంగా. ఎందుకంటే అంత జోష్ లో ఉన్నారు మీరు. అవును మేడం. బ్యాక్ టు బ్యాక్ అన్ని హిట్ సాంగ్స్ కొడతా ఉన్నారు. అవును. నెక్స్ట్ మూవీ ఓజీ అని కూడా మేము ఐడియల్ లో విన్నాము. అవును మేడం. ఇంకా ఎప్పుడు అది వస్తుందని మేము వెయిటింగ్. ఇవన్నీ ఇంత హిట్ అయినాయి కదా, ఓజీ మూవీ సాంగ్ ఎట్లా వస్తుందని ప్రతి ఒక్కరికి ఆతృతగా ఉంది. అవును అవును నాకు మేడం. తెలిసి ఇంకా నెక్స్ట్ పాడబోయే పాట అదే మేడం. పవన్ కళ్యాణ్ గారి పాట, వాళ్ళ సినిమాలో పాడే పాట భాగ్యం నాకు కలిగించినటువంటి తమన్ సార్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ పాట కోసం ఎదురు చూసుకొని ఉన్నాం మేడం. మీరే కాదు, మేమంతా కూడా ఫ్యాన్స్ అందరూ కూడా, మేము కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఈ 2 పాటలే ఓ ఊపు ఊపేసింది. అవును మేడం. ఇంకా ఓజీ మూవీలో వచ్చే పాట ఇంక ఏ రేంజ్ లో ఉంటుందా అని మేము ఎప్పుడెప్పుడని వెయిటింగ్ ఉన్నాం. పవన్ కళ్యాణ్ సార్ ఆ పాటకు ఉర్రు తొలగించాలి నేను పాడే పాటక. వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ఆనందపడి ఎంతో ఎంకరేజ్ చేసి మాకు ధన్యవాదాలు తెలియజేస్తారు మేడం. వాళ్ళు ఫ్యాన్స్ కూడా నా పాటతోనే పవన్ కళ్యాణ్ గారిని నా పాటతో డాన్స్ స్టెప్ వేయిస్తాను. వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా ఆ స్టెప్పులు వేస్తారు ఖచ్చితంగా. అవును. ఓకే ఓకే మీ బృందాన్ని అందరికి, మీ గురువు గారికి, మీకు సార్, మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. పల్లవి మేడానికి ధన్యవాదాలు. పల్లవి పస్తానం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు మా కోసము ఇంత దూరం వచ్చి మా పొలంలోకి వచ్చి మమ్మల్ని యొక్క ఎంకరేజ్ చేసి మా యొక్క ఇంటర్వ్యూ తీసుకుంటున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉన్నది. మీ జోష్ ఎప్పటికీ ఇలానే ఉండాలి. ఇంకా మంచి మంచి పాటలతో ముందుకు రావాలి. మీ గురువు గారు మట్కాలో ఏదైతే రాశారో, ఏదైతే ట్యూన్ చేశారో, ఇంకా అలాంటి చాలా మూవీస్ కి రాయాలని చెప్పేసి కూడా నేనైతే కోరుకుని, మీ బృందం అందరికి ఒకరికి అని కాదు, ప్రతి ఒక్కరికి కూడా